విటమిన్ ఏ. విటమిన్ ఏ రసాయనిక నామము ఏంటండి? గెస్ చేయండి. విటమిన్ ఏ యొక్క రసాయనిక నామం ఏంటి? విటమిన్ ఏ కామన్ నేమ్ ఏంటి? గెస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ నేమ్ చూద్దాం. యాంటీ జెరాఫ్థాల్మియా విటమిన్. ఇది మనకు విటమిన్ ఏ యొక్క సాధారణ నామం. మరి విటమిన్ ఏ కెమికల్ నేమ్ రెటినాల్. ఏం తీసుకుంటే అంటే ఎలాంటి ఆహార పదార్థాలను మనం తీసుకున్నప్పుడు ఈ విటమిన్ ఏ అనేది మనకు ఎక్కువ మొత్తంలో లభ్యమవుతుంది అంటే దీన్ని మనం పోషక పదార్థాలు అనొచ్చు, న్యూట్రియంట్స్. ఏమేమి తీసుకోవాలన్నా కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నా. పాలు, గ్రుడ్లు, చేప మాంసము, ఆకుకూరలు, వీటితో పాటుగా ఆకుపచ్చని కూరగాయలు, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, దుంపలు, పప్పుధాన్యాలు, వివిధ రకాల ఫలాలు ఎట్సెట్రా. వీటన్నిటిలో ఎక్కువ మొత్తంలో లభించేటువంటి విటమిన్ ఏంటి అంటే మనకు విటమిన్ ఏ. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మనకి విటమిన్ ఏ లోపిస్తే ఎలాంటి వ్యాధులు వస్తాయో మనం ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 రే చీకటి. దీనిని నైట్ బ్లైండ్నెస్ అని అంటాం. అంటే డే అంతా చాలా చక్కగా చూడగలుగుతారు. సాయంత్రం 6 తర్వాత కళ్ళు ఒక్కసారిగా మసకబారిపోయి వాళ్ళకు చూపు మందగించి మళ్ళీ మార్నింగ్ వరకు వాళ్ళు ఏమీ చూడకుండా ఉండడం, దీన్నే మనం రే చీకటి, నైట్ బ్లైండ్నెస్ అని పిలవడం జరుగుతుంది. ఇక సెకండ్ వచ్చేసి జెరాఫ్థాల్మియా. దీనిని మనం డ్రై ఐస్. డ్రై ఐస్ అంటే తెలుగులో ఏమనాలి? పొడి కళ్ళు. దీన్నే జెరాఫ్థాల్మియా అని కూడా పిలుస్తాం. మనందరి కంటిలో కన్నీళ్లు రావడానికి కారణమైనటువంటి గ్రంథులు లాక్రిమల్ గ్రంథులు. వీటిని ఏమనాలంటే కన్నీటిని స్రవించు గ్రంథులు. సో ఇవి కన్నీళ్లను స్రవించకపోవడం వలన మనందరి కంటిలో సున్నితమైన పొర అయిన కార్నియా, దీన్ని తెలుగులో శుక్లపటలము అని పిలుస్తాం. ఇది కళ్ళు పొడిబారిపోయి కంటిలోని సున్నితమైన పొర అయిన కార్నియా, శుక్లపటలం బ్లాస్ట్ అవ్వడం అంటే పగిలిపోవడం జరుగుతుంది. ఈ పరిస్థితిని ఏమని పిలుస్తారు అంటే కెరటోమలేషియా. దీన్నే మనం కెరటోమలేషియా అని పిలుస్తారు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కెరటోమలేషియా అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలాసార్లు ఈ క్వశ్చన్ని మనకి ఇక్కడ అడగడం జరిగింది.